మళ్ళా ఆర్పాటం, సూపర్ 6 సూపర్ హిట్. ఎక్కడ హిట్? ఫట్ అన్నింటే అదేదో పవన్ కళ్యాణ్ సినిమా ఫట్ అన్నట్టు. ఏ సినిమా అది? హరిహర వీరమల్లు కదా ఫట్ అన్నట్టు, ఈయన సూపర్ 6 కూడా ఫట్ అనింది. వీళ్ళేమో గొప్పలు చెప్పుకుంటున్నారు, ప్రమోషన్ చేసుకుంటున్నారు. నిరుద్యోగ వృత్తి ఇస్తామంటే 20 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ఇంక వాళ్ళకి ఎందుకంటే ఏడొచ్చినాయి? ఒక్క ఇండస్ట్రీ సంవత్సరం అయింది, ఒక్కడైనా శంకుస్థాపన చేసినాడా? ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినారు? డిఎస్సి సంతకం పెట్టి 16 నెలల పైన అయింది. 16 నెలలు అయితే ఇంతవరకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చే దాంట్లోనే ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. అంటే సంతకం పెట్టిన 16 నెలలకు నువ్వు ఎగ్జామ్ పెట్టి సెలక్షన్ లిస్టు అవకతవకలు చేసి ఓసారి వాడికి అపాయింట్మెంట్ వచ్చిందని సెల్లులో పోతుంది, మళ్ళీ వాడు పోతే నీ పేరు లేదంటారు. అంటే విద్యా వ్యవస్థను అంత అధ్వానంగా తయారు చేసినారు. ఇంత ఘోరంగా పరిపాలన చేస్తూ మళ్ళా వాళ్ళ భుజాలు వాళ్ళే తడుచుకొని షబాస్ అనుకుంటున్నారు. ఈరోజు ఉల్లి రైతులు ఇబ్బంది పడుతున్నారు, మిర్చి రైతులు ఇబ్బంది పడినారు, పొగాకు రైతులు ఇబ్బంది పడినారు, మామిడి రైతులు ఇబ్బంది పడినారు, చీనీ రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇదే పరిస్థితి ఆ రోజు చీనీకి రేట్ లేకుండా పోతే, కరోనా ఉంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు చీనీ అంతా కొని ప్రభుత్వం తరఫున మొత్తం స్పెషల్ ట్రైన్స్ వేసి ఇతర రాష్ట్రాలకు పంపించి అక్కడ దానిలో నష్టానికో లాభానికో అమ్ముకున్నారు. కానీ రైతుకు మాత్రం కంఫర్టబుల్ ప్రైస్ ఇచ్చి తీసుకుపోయినాడు కరోనా సమయంలో కూడా. అది పబ్లిసిటీ లేకుండా ప్రజలకు సేవ చేసే విజన్ అది. మీ విజన్ ఏమందంటే రూపాయి పనిచేసి 100 రూపాయలు పబ్లిసిటీ చేసుకునేది మీ విజన్. ఆడ 1000 క్వింటాళ్ళు లేదా 5000 క్వింటాళ్ళు మార్కెట్ ఆడికి వస్తే 500 క్వింటాల్లో 1000 క్వింటాల్లో కొని మేము 1200 కొంటున్నామని పబ్లిసిటీ చేసుకుంటే విజన్ తెలుగుదేశం పార్టీ విజన్. ఎక్కడ పోతున్నారు? ఇంకా అన్నీ మోసమే. మెడికల్ కాలేజీలందరికీ పప్పుల బెల్లాలు ఇచ్చినట్టు బంధువులకు ఇచ్చుకుంటున్నారు. అది రూపాయంట ఎకరా, అంటే 50 ఎకరాలు 5000 నెలకు ఇస్తున్నారు. వాడు లూలు గాడొచ్చే వాడు షాపింగ్ కాంప్లెక్స్ కట్టడానికి వానికి 99 రూపాయలకి ఇస్తారు, 99 పైసలకు. అంటే వాడు షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుంటాడు, అమ్ముకుంటాడు, పోతాడు. ఏ ఉద్యోగాలు వచ్చాయి? ఎందుకు వచ్చాయి? అంటే బాడికి వచ్చే వాడు తీసుకుంటాడు. గవర్నమెంట్కి ఏం ఉపయోగం? నాకు కూడా ఇస్తారా? కర్నూలులో కలెక్టర్ ఆఫీస్ ఎదురుగానో అందరికీ ఇస్తారా? మీ కమిషన్లకు ఇచ్చేటోళ్ళకే ఇస్తారా? లూలు లాంటి వాళ్ళకి. అరే నేను లూలు వాడు మలేషియాలో లాస్ వచ్చి వాడు మూసుకొని వాడి కాంప్లెక్స్ క్లోజ్ అయ్యి ఆ నుంచి మలేషియా నుంచి బయటికి పంపిస్తే ఈడొస్తే వాడికి పెద్ద రెడ్ కార్పెట్ ఇల్లు, రెడ్ కార్పెట్ కాదు ఎల్లో కార్పెట్, వాడికి ఎల్లో కార్పెట్ వేసి స్థలాలు ఇస్తారు. కానీ రైతులకు మాత్రం ఏమి ఇవ్వరు. 100 కోట్లు దాదాపు 3000 కోట్లు ఖర్చు పెట్టేటువంటి మెడికల్ కాలేజీల్లో ఆ ల్యాండ్ కాస్ట్ తీసుకుంటే అదొక 5000 కోట్లు అవుతుంది. దానిలన్నిటినీ బినామీలకు ఇచ్చేస్తారు, కానీ రైతులకేమి ఇయ్యరు. తర్వాత అమరావతిలో ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ కట్టడానికి 15,000 నుంచి 18,000 రూపాయలు కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు. అంటే 1,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు.
కానీ రైతులకు మాత్రము గిట్టుబాటు ధర ఇవ్వరు. మీ బినామీ కంపెనీలకు, నారాయణ లాంటి వాళ్ళ కాలేజీలకు అన్నిటికీ 100 ఎకరాలు ఇస్తున్నారు. అమరావతిలో 100 కోట్లు చేసే ఎకరా దాదాపు 5-6 కోట్లు విలువ చేసేది 100 ఎకరాలు ఇస్తున్నారు. కానీ రైతులకు మాత్రం సబ్సిడీలో ఎరువులు ఇయ్యరు, ఎరువులు సప్లై కూడా చేయలేరు. ఇంత ఘోరంగా విఫలమైనటువంటి ప్రభుత్వం లేదు. ఇంకొకటి ఏమంటే, ఇంత ఘోరంగా విఫలమై కూడా సిగ్గు లేకుండా అనంతపురం సభలో పెట్టి సూపర్ 6 సూపర్ హిట్ అన్ని ఇచ్చినాము అంటే, ఆడబిడ్డ నిధి ఇయ్యలేదా అంటే ఇచ్చినామంటారు, ఆడబిడ్డ నిధి ఇయ్యలేదని అడిగితే అన్న క్యాంటీన్ ఇచ్చినామంటారు. అలానే నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదంటే లోకేష్కి మినిస్టర్ ఇచ్చినామంటారు. తర్వాత రైతులకు 20,000 ఇవ్వలేదంటే రైతులకు మొత్తం పంచపక్ష పరిమాణాలు పెడుతున్నామంటారు. ఇది మీరు చేసేటువంటి పరిపాలన. రైతులు మాత్రం పూర్తి దారుణంగా వ్యతిరేకంగా ఉన్నారు. నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ప్రజలందరూ కూడా ఫ్రస్ట్రేషన్లో పోతున్నారు. యువకులు ఉద్యోగాలు లేక, నిరుద్యోగ భృతి లేక, వాళ్ళకి ఎటువంటి ఉపాధి లేక వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో పోతున్నారు. మీరు ఏదైతే ఆడబిడ్డ నిధి ఇస్తామని ఎగరగొట్టారో వాళ్ళందరూ కూడా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఏదైతే మీరు ఉద్యోగులకి ఇస్తామనేటువంటి డిఏలే ఇవ్వకుండా, ఇంతవరకు ఒక డిఏ ఇవ్వకుండా, పిఆర్సీ వేయకుండా, పిఆర్సీ కమిషన్ వేయకుండా వాళ్ళని నిర్లక్ష్యం చేస్తున్నారో వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. రైతులకు పంటలు లేక, పండిన పంటకు గిట్టుబాటు ధరలు లేక, ఆఖరికి ఎరువులు దొరక్క వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక, అటు విద్యార్థులకు సర్టిఫికెట్లు రాక, స్కూల్ యాజమాన్యాలకు నడుపుకోవడానికి డబ్బులు లేక వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఈరోజు హాస్పిటళ్లకు మీరు ఈ ఆరోగ్యశ్రీకి ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వక, హాస్పిటళ్ళకు బిల్లులు చెల్లించకుంటే అటు రోగులు కానీ, అక్కడ పోయేటువంటి వ్యాధిగ్రస్తులు కానీ వాళ్ళకి ట్రీట్మెంట్ లేక హాస్పిటల్ వాళ్ళు, వ్యాధిగ్రస్తులు వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. వీళ్ళందరూ ఫ్రస్ట్రేషన్ ఎప్పుడోసారి బ్లాస్ట్ అయిందంటే ఆ పరిస్థితులు దగ్గరికి వస్తున్నాయి. ఈరోజు నేపాల్లో జరిగేటువంటి పరిస్థితి రేపొద్దున మీకు వస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీ అక్కడ మంత్రులను ఎట్లా వెంటబడి కొడుతున్నారో ఆ పరిస్థితి, నేపాల్ పరిస్థితి మీకు వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇప్పటికైనా సరే రైతుల గురించి, నిరుద్యోగుల గురించి, ఉద్యోగులకు ఇస్తామన్నట్టు కానీ, మీరు సూపర్ 6లు ఇస్తామనేటువంటి హామీలు కానీ అన్నీ కూడా నెరవేర్చకుంటే మేము రాజకీయ పార్టీలు ఉద్యమం చేసే పని లేదు. ప్రజలే తిరగబడతారు. నేపాల్లో, బంగ్లాదేశ్లో వచ్చినట్టు, నేపాల్లో వచ్చినట్టు నాయకుల మీద తిరగబడి ప్రజలే మిమ్మల్ని వెంటబడి కొట్టే పరిస్థితి తెచ్చుకోవద్దు అని ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాము. వెంటనే ఏదైతే టమోటా, ఉల్లి ఇటువంటి పంటలు ఏదైతే పచ్చి సరుకులు ఉన్నాయో వాటిని వెంటనే కొనుక్కుంటే చెడిపోతాయో వాటికి వెంటనే గిట్టుబాటు ధరించి మార్కెట్ యార్డ్కి ఎంత ఉల్లి వస్తే అంత కొనాలనేటువంటి డిమాండ్ చేస్తున్నాం. కొనుక్కుంటే రైతుల తరఫున మళ్ళీ మేము ఉద్యమ కార్యాచరణ చేపడతామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.